హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై సార్ క్లాసెస్. సో మనం ఇవాళ కేంద్ర పథకాల గురించి డిస్కస్ చేద్దాం. దాంట్లో ఒక పథకం గురించి ఎలాబరేట్గా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే అటు కరెంట్ అఫైర్స్ కానివ్వండి, ఇటు సోషియాలజీ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ ఖచ్చితంగా వీటి నుంచి బిట్టిస్తున్నాడు. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో ప్రధానమంత్రి జన్ధన్ యోజన గురించి డిస్కస్ చేసాం. సో దాంట్లోంచి కూడా మార్క్స్ వస్తుంది. ఇంకొక ప్రశ్న మనకి దీంట్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది యూపీఎస్సి, ఏపీపీఎస్సి, టీజీపీఎస్సిలో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినటువంటి ప్రశ్న. దీంట్లో చాలాసార్లు అడిగాడు. ఓకేనా? అయితే చాలా మందికి ఇక్కడ తెలియని విషయం ఏంటంటే ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని పిలుస్తున్నారు తప్ప ఆ మహాత్మా గాంధీ అనే పేరు స్టార్టింగ్లో ఇది ఇవ్వలేదు. మిమ్మల్ని ఎగ్జామినర్ ఇక్కడే టెస్ట్ చేస్తాడు. ఓకేనా? సో ఎంజీఎన్ఆర్ఈజీపీకి తొలి రూపం ఏంటి అంటే ఎన్ఆర్ఈజీపీ అని మాత్రమే చెప్పాలి. అసలు అది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఓకేనా? అది స్టార్ట్ ఎక్కడ చేశారు, తర్వాత దానికి పేరు ఎందుకు మార్చారు, ప్రస్తుతం దాంట్లో ఎవరెవరు పనిచేస్తూ ఉన్నారు, ఎవరెవరికి ఎంత ప్రాధాన్యత ఉంది, ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మనం ఈ రోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇక రానున్నటువంటి రోజుల్లో అటు ఏపీపీఎస్సి, టీజీపీఎస్సిలో నోటిఫికేషన్లు పక్కా వస్తాయి. ఆల్రెడీ దిల్షుక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో పోలీస్ నియామకాల కోసము 5,000 మాకొద్దు, దాదాపు 19,000 పోస్టులు మాకు ఇవ్వమని చెప్పేసి ఆల్రెడీ ధర్నా చేస్తున్నారు. దాని అందరికీ మన సపోర్ట్ ఉంటుంది, మన సపోర్ట్ చేయాలి కూడా. ఎందుకంటే కేవలం 5,000 ఉద్యోగాల కోసం ఈ నిరుద్యోగులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణ తెచ్చుకొని ఈరోజు మన నియామకాలు మనకు జరగకుండా, ఓకేనా, కేవలం ఏదో అరాకొరా ఒక్కొక్క నియామకం ఇస్తే అది నిజమైనటువంటి తెలంగాణకు సంబంధం కాదు. నిజమైన తెలంగాణ ఎప్పుడు వస్తుందంటే ఉన్నటువంటి నియామకాలన్నీ పూర్తి చేసుకుంటే ఆ రోజు తెలంగాణ సాధించుకున్నట్లుగా మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో మై డియర్స్, ఈరోజు చెప్పుకునేటువంటి మనం ఒక స్కీమ్ పేరు ఏం పేరు సార్ అంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. యాక్చువల్లీ ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది. ఓకేనా? ఏమన్నాడు? గ్యారంటీ ప్రోగ్రామ్ అన్నాడు. దీన్ని తెలుగులో ఏమంటారు సార్ అంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. దీన్ని 2005వ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. యాక్చువల్లీ ఈ పథకాన్ని తీసుకురావడానికి ఈ పథకాన్ని ఆనాడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్, ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ గా ఎవరున్నారు సార్ అంటే మన్మోహన్ సింగ్ ఉన్నాడు. ఎవరున్నారండి? మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి పథకమే ఎన్ఆర్ఈజీపీ. ఓకేనా? ఎందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చారు? భారతదేశంలో అటు కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా పథకాలు ఎందుకు తీసుకొస్తాయంటే ఏదో ఒక లోపం ప్రజల్లో ఉంటే దాన్ని తీర్చిదిద్దడం కోసం వచ్చినటువంటిదే పథకం. ఆ రోజుల్లో ఏం జరుగుతుందంటే నిరుద్యోగ సమస్య రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది, రోజు రోజుకి పేదరిక స్థాయి పెరుగుతూ ఉంటుంది. భారతదేశం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే భారతదేశంలో పేదరిక స్థాయి రోజు రోజుకి పెరగడం, నిరుద్యోగ స్థాయి పెరుగుతుంటే ఎస్పెషల్లీ ఆ రోజుల్లో ప్రధానమైనటువంటి సమస్య ఏంటి సార్ అంటే వలసలు, మైగ్రేషన్స్ అని పిలుస్తాం ఇంగ్లీష్ లో. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఏ వ్యక్తి అయినా సరే తరలి వెళ్ళడాన్ని వలసలు అని పిలుస్తారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి సోర్సెస్, ఇక్కడ ఉన్నటువంటి హ్యూమన్ సోర్సెస్ కానీ మానవ వనరులు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఏవైతే సమృద్ధిగా ఆనాడు మానవుడు ఉపయోగించుకోలేకపోతే, వాడికి సరైనటువంటి ఫలాలు దక్కకపోతే ఆ ప్రాంతాన్ని విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళడాన్ని ఏమని పిలుస్తారు సార్ అంటే వలసలని పిలుస్తారు. ఆ రోజుల్లో ప్రధానంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి, ఒక దేశం నుంచి మరొక దేశానికి, తెలంగాణలో అయితే గల్ఫ్ వలసలు అనేవి జరిగాయి. దుబాయ్ వంటి ప్రాంతాలకి చాలా మంది వెళ్ళడం జరిగింది. కారణం ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి రోజు రోజుకి పేదరిక స్థాయి పెరిగిపోవడం, నిరుద్యోగ సమస్య పెరుగుతూ ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని 2005వ సంవత్సరంలో ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది సరే అంటే అసలు వలసలు ఎందుకు వెళ్తున్నారు వీళ్ళు, పేదరికం ఎందుకు పెరుగుతుంది, కారణం ఏంటి అంటే ప్రధానమైన కారణం ఏంటి, వీళ్ళు వలసలు వెళ్ళడానికి గల ప్రధానమైన కారణం ఏంటి సార్ అంటే ఉపాధి లేకపోవడం. ఏం లేకపోవడం అండి? ఉపాధి లేకపోవడం, పని లేకపోవడం. సో పని లేకపోతే ఏమవుతా ఉంటుంది, సరైనటువంటి ఇక్కడ నిధులు సమకూర్చు, ఇబ్బందులకు గురవుతారు. సో కాబట్టి మనమే ఉపాధిని కల్పించాలనే ఉద్దేశంతో 2005వ సంవత్సరంలో వచ్చిన పథకమే ఎన్ఆర్ఈజీపీ. దీనికి 2009లో పేరు మార్చారు, అప్పుడు మహాత్మా గాంధీ అయింది. సో 2005లో మాత్రం దీనికి మహాత్మా గాంధీ పేరు లేదు. ఓకేనా? సో రైట్ అండి.
సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఒకసారి చూసుకున్నట్లయితే ముఖ్య ఉద్దేశం ఏంటి సరే అంటే ఉపాధి కల్పించడం ద్వారా వలసలను నివారించాలి. నేను చెప్పాను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలసలు వెళ్తున్నారు కాబట్టి దానికి ప్రధానమైనటువంటి సమస్య ఏంటి సరే అంటే ఉపాధి లేకపోవడం. సో ఆ ఉపాధిని మనమే కల్పించి మనమే వాళ్ళకు కొంత ధనాన్ని కొంత ఆహారాన్ని సమకూర్చే విధంగా ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఎప్పుడు ఈ పథకాన్ని స్టార్ట్ చేసేస్తారంటే యాక్చువల్లీ ఈ పథకము 2005వ సంవత్సరంలో చట్టంగా ఏర్పడి 2006వ సంవత్సరంలో ఫిబ్రవరి 2వ తేదీన మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ లో ప్రశ్న అడిగాడు. 2006 ఫిబ్రవరి 2న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ జిల్లాలో బండ్లపల్లి అనేటువంటి గ్రామంలో ఆనాడు మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ ఇద్దరు వచ్చి ఈ యొక్క పథకాన్ని అధికారికంగా లాంఛనం చేశారు. ఓకే, చట్టం ఎప్పుడు వచ్చింది? 2005లో వచ్చింది. పథకం ఎప్పుడు ఏర్పడింది? 2006 ఫిబ్రవరి 2న ఇంప్లిమెంటేషన్ జరిగింది. ఎక్కడ జరిగింది ఇది? ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ జిల్లాలోని బండ్లపల్లి అనేటువంటి గ్రామంలో మనకు మొట్టమొదటిగా ఈ పథకాన్ని ఓపెన్ చేయడం జరిగింది. రైట్ అండి. సో ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం చూసుకున్నట్టయితే ఇటు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ కుటుంబాల్లో ఒకరికి ఏడాదికి ఖచ్చితంగా 100 రోజుల పని దినాన్ని ప్రభుత్వమే ఉపాధి కల్పిస్తుంది. ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంవత్సరంలో 100 రోజుల పాటు పనిని కల్పించే బాధ్యత ఈ పథకం తీసుకుంటుంది. ఇక్కడ మిమ్మల్ని అడుగుతాడు, ఏమని అడుగుతాడంటే ప్రస్తుతము ఎన్ఆర్ఈజిపిలో పని దినాల సంఖ్య ఎంత అని అడుగుతాడు. 150 గుర్తుపెట్టుకోండి. పథకం వచ్చినప్పుడు పని దినాల సంఖ్య 100 రోజులుగా ఉంటే ప్రస్తుతం 150 రోజులకు పెంచాల్సి వచ్చింది. అంటే ఈ 150 రోజుల పాటు ప్రతిరోజు ప్రజలందరికీ ఏం కల్పించాలి? ఉపాధిని కల్పించాలి. ఓకేనా? ఇది ఇంకొక పాయింట్. ఇక్కడ అసలు ఈ పథకంలో ప్రధానంగా ఇంపార్టెన్స్ ఎవరికి ఇచ్చేస్తారంటే మహిళలకు ఇచ్చారు. ఎందుకంటే గ్రామంలో మహిళల యొక్క స్థాయి అంతంత మాత్రంగానే ఉంటుంది కాబట్టి మహిళలకి ప్రాధాన్యత ఇవ్వడం కోసం ఎన్ఆర్ఈజిపిలో ఏం చేశారు సార్ అంటే ఉపాధిలో 1/3 వంతు అంటే 33% ఆఫ్ ఉమెన్స్ కి పనిని కేటాయించాలని, స్త్రీ పురుషులిద్దరికీ కూడా సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఎన్ఆర్ఈజిపిలో ప్రధానంగా తీసుకోవడం జరిగింది. ఓకేనా? సో ఏదైనా 100 మంది కూలీలు ఉంటే 33% మొదటి ఇంపార్టెన్స్ మహిళలకే ఇవ్వాలి. అంతేకాకుండా భారతదేశంలో మనకి కొన్ని చట్టాలు ఉన్నాయి. 1948 భారత ఫ్యాక్టరీ చట్టం ప్రకారం మనము సమాన పనికి సమాన వేతనాన్ని తీసుకురావడం జరుగుతుంది. అంటే ఇక్కడ కూడా ఏది ఎన్ఆర్ఈజిపి అనేటువంటి పథకం జరుగుతున్నప్పుడు కూడా పురుషుడు ఎంత సంపాదిస్తే, పురుషుడికి ఎంత డబ్బులు పడితే స్త్రీకి కూడా అంతే డబ్బులు పడాలనే ఉద్దేశంతో సమాన పనికి సమాన వేతనాన్ని కూడా ఈ యొక్క విధానంలో అమలుపరచడం జరిగింది. అదొక పాయింట్. నెక్స్ట్ ఇంకోటి ఏం సరే అంటే ఇక్కడ ఒక నిబంధన పెట్టింది ఎన్ఆర్ఈజిపిలో. ఏంటా నిబంధన అంటే గ్రామ పంచాయతీలో ఏ వ్యక్తి అయినా, స్త్రీ అయినా పురుషుడైనా సరే, ఏ వ్యక్తి అయినా ఏదైనా ఒక పని కోసం అంటే గ్రామంలో పని కోసం దరఖాస్తు చేసుకుంటే 15 రోజుల్లో మాత్రమే ప్రభుత్వం ఏం చేయాలంటే పని కల్పించాలి. ఒకవేళ ఇప్పుడు నేనున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నాకు పని కావాలని రేపు నేను దరఖాస్తు పెట్టుకుంటే 15 రోజుల్లోనే నన్ను ఉపాధి హామీ పనిలో చేర్చుకోవాలి. ఒకవేళ 15 రోజుల్లోపు ఉపాధి హామీ పనిలో నన్ను చేసుకున్నట్లయితే ఈ 15 రోజుల తర్వాత ఎన్ని రోజులు ఖాళీ ఉంటే అన్ని రోజుల వేతనము రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలనే నిబంధన ఈ యొక్క పథకంలో పెట్టడం జరిగింది. సో దీని ద్వారా ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి ఉపాధి దొరుకుతుందనే ఉద్దేశంలో దీంట్లో ఉందన్నమాట. ఓకేనా? ఒకవేళ 15 రోజుల్లో పని చూపించలేకపోతే ఎవరైతే దరఖాస్తులు పెట్టుకున్నాడో ఆ దరఖాస్తుడికి రాష్ట్ర ప్రభుత్వమే తన సొంత నిధులతో ఓకేనా అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ని చెల్లించాల్సి ఉంటుంది. నేను చెప్పాను కదా, ఓకేనా 15 రోజుల్లో ఖచ్చితంగా పని ఎక్కడుందో చూపించాలి. ఒకవేళ పని చూపించిన ఎడల రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులను ఉపయోగించుకొని వాడికి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది.
సో దీనివల్ల ఏమవుతుందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే 15 రోజుల్లోపే వాడికి ఉపాధిని కల్పించే ప్రయత్నం చేస్తారు. దీనివల్ల పేదరిక స్థాయి కాస్త తగ్గుతుంది. ఎస్పెషల్లీ ఏం తగ్గుతుంది సార్ అంటే వలసల ప్రభావం తగ్గుతూ ఉంటుంది. ఏం తగ్గుతుందండి? వలసల ప్రభావం తగ్గుతూ ఉంటుంది. ఇది 15 రోజుల నిబంధన అనమాట. ఇది 15 రోజులకు సంబంధించినటువంటి నిబంధన. సో చాలా మంది మీ అందరికి తెలిసే ఉంటుంది ఈ యొక్క ఎన్ఆర్ఈజీపీ మహాత్మా గాంధీ. యాక్చువల్లీ మీరు సామాన్య భాషలో దీన్ని ఎలా పిలుస్తారు సార్ అంటే కరువు పని అని పిలుస్తారు. ఎందుకు ఇది వచ్చింది? ఇది కూడా ఊరికేం రాలే. ఆ రోజుల్లో కరువు ఉన్నప్పుడు ఓకేనా, ఆ కరువుని ఎల్లదీయడం కోసం మొట్టమొదటిగా ఆహార ధాన్యాలు ఇవ్వడం, తర్వాత డబ్బులు ఇవ్వడం, ఆ కరువును పారదోడడం కోసం వచ్చిన పథకం. కాబట్టి చాలా మంది గ్రామీణలో వీళ్ళు ఏమనుకుంటారంటే కరువు పని అనుకుంటున్నారు. కానీ ఎవరైతే ఆస్పిరెంట్స్ మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళంతా కూడా ఏం చేస్తారు సార్ అంటే ఇది కరువు పని కాదు, ఇది ఎన్ఆర్ఈజీపీ తర్వాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా మారింది. ఓకేనా? యాక్చువల్ దీంట్లో 15 రోజుల నిబంధన ఉంటుంది, నిరుద్యోగ భృతి చెల్లిస్తారు. ఓకే, ఇవన్నీ సామాన్య ప్రజలందరికీ తెలియజేయాలి. ఆ ఉద్దేశంతోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రేపు మీకు ఉద్యోగం వచ్చిందనుకోండి, కార్యదర్శి, ఎందుకంటే రానున్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ లో కార్యదర్శుల్ని నింపుతా అని చెప్పేసి అంటుంది. ఆ కార్యదర్శుల యొక్క పూర్తి గ్రామీణ వ్యవస్థలో పూర్తి బాధ్యత కార్యదర్శులదే. కాబట్టి దీని గురించి తెలిసి ఉండాలి. అందుకనే ప్రీవియస్ లో జరిగినటువంటి ప్రశ్నలో కూడా ఈ యొక్క ఎన్ఆర్ఈజీపీ నుంచి మనకు పథకం రావడం జరిగింది. ఓకేనా? రైట్ అండి. మరి ఈ యొక్క జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేయాలంటే ఒక వ్యక్తి పని దూరం ఎంత ఉండాలనేది కూడా మీకు తెలవాలి. ఏదో 20 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు పోయి పని చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం నిబంధన ఖచ్చితంగా పెట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి చట్టం ద్వారా వచ్చినటువంటి ఈ పథకంలో ఒక వ్యక్తి ఏ వ్యక్తి అయితే పని చేస్తున్నాడో, ఎక్స్ అనేటువంటి ఏ వ్యక్తి అయితే పని చేస్తున్నాడో, పని కల్పించేటువంటి ప్రదేశము దరఖాస్తుదారుని ఇంటి నుంచి కేవలము 5 కిలోమీటర్ల లోపు మాత్రమే ఉండాలి. గుర్తుపెట్టుకోండి. అంతకంటే దూరంలో ఎక్కువగా పని కల్పిస్తే అదనంగా 10% ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. అంటే నువ్వు ఉన్నటువంటి ఇంటి నుంచి 5 కిలోమీటర్ల లోపు మాత్రమే ఈ పని చేయాలి. 5 కిలోమీటర్లు దాటితే నీకు ఎక్స్ట్రా 10% ఆఫ్ మనీని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తాయి. ఇది దూరానికి సంబంధించింది. అంతేకాకుండా పనిచేసేటువంటి ప్రదేశంలో మీకు ఎమర్జెన్సీగా ఏదన్నా పాము గడవడము, తేలు గడవడము ఏదన్నా జరగనటువంటి జరిగితే ఇక్కడ హెల్త్ కిట్ ను కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది రానున్న రోజుల్లో ప్రవేశపెట్టారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్, ఈ పని జరిగేటప్పుడు యంత్రాలను కానీ ట్రాక్టర్లు కానీ అసలు నిషేధించకూడదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి కోసము వలసలు తగ్గించాలి, నిరుద్యోగ సమస్య తగ్గించాలి. కాబట్టి ఉపాధి కోసం ప్రజలు తమ సొంతంగా పని చేయాలి తప్ప ఒక పనిని పూర్తి చేయాలి, తొందరగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో పెద్ద పెద్ద జేసీబీలని ట్రాక్టర్ని వినియోగించకూడదని ఈ పథకం క్లియర్ గా చెప్తా ఉంటుంది. ఓకేనా? అంతేకాకుండా ఈ ఎన్ఆర్ఈజీపీకి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఎంత అంటే కేంద్రం ఎంత భరిస్తుంది, రాష్ట్రం ఎంత భరిస్తుంది. ఎందుకంటే ఇది ప్రీవియస్ లో అడిగినటువంటి ప్రశ్న. ఓకేనా? ఏమని అడుగుతాడంటే పథకం యొక్క కేంద్ర రాష్ట్ర వాటా ఎంత అని పిలుస్తాడు. కేంద్ర రాష్ట్ర వాటా ఎంత అని అడుగుతాడు. ఓకేనా? సో ఇక్కడ మనకి నైపుణ్యం లేని 10,000 వేతనాలకి 100% కేంద్ర పరిస్థితి భరిస్తుంటే, ఒకవేళ ఏదైనా ఒక మెటీరియల్ ఖర్చు ఉందనుకోండి, ఓకేనా, ఆ ఖర్చులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయి సార్ అంటే 75:25% లో నిధులను పంచుకుంటాయి. అంటే 75% ఏమో కేంద్ర ప్రభుత్వం భరించాలి, 25% ఏమో రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. అంటే 100లో 75 రూపాయలని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే మిగిలిన 25 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే ప్రొవైడ్ చేయాలి. ఈ రెండే వచ్చినటువంటి నిధుల్ని ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళకి డబ్బుల రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, ఎటువంటి నైపుణ్యం లేనటువంటి ఉన్న ప్రాంతాల్లో అయితేనేమో 100% కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే, ఓకేనా, ఓవరాల్ గా భారతదేశం మొత్తంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా 75:25% గా ఉంది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, గ్రామ సభ. మరి ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభ పెట్టుకోవాలి. సర్పంచ్ అధ్యక్షతన, కార్యదర్శి అధ్యక్షతన ఈ యొక్క మీటింగ్ జరిగి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి అసలు మన గ్రామంలో ఎక్కడెక్కడ పనులు ఉన్నాయి,
ఈ పనులను ఎవరెవరి చేత ఎన్ని రోజుల్లో పూర్తి చేయించాలి, ఆ బాధ్యత ఏ ఏ పనులు చేయాలో నిర్ణయించే పూర్తి అధికారము గ్రామ పంచాయతీ గ్రామ సభ మీదనే ఆధారపడి ఉంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వం మీరు ఈ పని చేయమని చెప్పదు, గ్రామాలకే అధికారం ఇచ్చింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? పని బాధ్యతను గ్రామ పంచాయతీలకే కేంద్ర ప్రభుత్వము అప్పగించడం జరిగింది. అంటే గ్రామ సభ పెట్టి సర్పంచ్, కార్యదర్శి, ఉప సర్పంచ్, గ్రామంలో ఉన్న పెద్దలందరూ కలిసి మీకు మీరే పని నిర్ణయించుకోండి, ఆ పనిని చేయండి, మేము డబ్బులు ఇస్తాం అనేదే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన. ఓకేనా? అంతేకాకుండా మరి దీనికి సంబంధించిన ఆడిట్ చాలా చాలా ఇంపార్టెంట్. సోషల్ ఆడిట్ అంటారు. పథకం అమల్లో పారదర్శక కోసం గ్రామ సభ ఆధ్వర్యంలో తప్పనిసరిగా కనీసం 6 నెలలకు ఒకసారి సోషల్ ఆడిట్ నిర్వహించాలి. ఏంటి అసలు మనం ఎంత పని చేసాం, ఎంత ఖర్చు అయింది, ఈ పని వల్ల ఏమైనా లాభం ఉందా లేదా, ఓకేనా, రాను రోజుల్లో ఎటువంటి పనిని ఉపయోగించాలి, దానికి ఎంత ఖర్చు అవుతుందని ఆడిట్ నిర్వహించే బాధ్యత కూడా గ్రామ పంచాయతీదే. ఓకేనా? నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఏమని అడుగుతున్నాడు? ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో గరిష్ట దినసరి వేతనం రోజుకి హైయెస్ట్ పర్సంటేజ్ ఎంత మనీ పడుతుంది సార్ అంటే 307 రూపాయలుగా ఉందన్నమాట. అంటే నేను చెప్పాను ఫస్ట్ 100 రోజులు అని చెప్పాను, ప్రస్తుతం 150 రోజులు అని చెప్పాను. ఓకేనా? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో రోజుకి 307 రూపాయలుగా ఈ రోజు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నేను నోట్ అని పెట్టాను, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నోట్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. షార్ట్ నోట్స్ రాసుకునే వాళ్ళు నోట్ అనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా రాసుకోండి. ఓకేనా? ఓవరాల్ గా భారతదేశంలో హైయెస్ట్ పెయిడ్ పర్ డే ఎంత సార్ అంటే 400 రూపాయలు. ఏ రాష్ట్రంలో ఇవ్వబడుతుంది సార్ అంటే హర్యానాలో ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఉపాధి హామీ పథకంలో భాగంగా అత్యధికంగా డబ్బులు ఏ రాష్ట్రంలో ఎక్కువగా పడుతున్నాయంటే హర్యానాలో పడుతున్నాయి. పర్ డే ఎంత పడుతున్నాయి సార్ అంటే 400 రూపాయలు పడుతున్నాయని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అదే ఒకవేళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో రోజుకి పనికి సంబంధించి వేతనం ఎంత ఇస్తున్నారు సార్ అంటే 307 రూపాయలుగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటి సార్ అంటే ఇప్పటి వరకు మనము ఎన్ఆర్ఈజిపి లేదా ఎన్ఆర్ఈజిఎస్ గా పిలుస్తా ఉన్నాం కదా. దీన్ని 2005లో ఎన్ఆర్ఈజిపిగా మనం తీసుకొచ్చి 2006లో దీన్ని పథకంగా మార్చాం. తర్వాత ఆనాడున్నటువంటి 2009వ సంవత్సరంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే 2009 అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈ పథకానికి పేరు మార్చింది. సో 2009కు ముందు అది ఎన్ఆర్ఈజిపినే, 2009లో పేరు మార్చారు. పేరు మార్చి ఏం చేశారు సార్ అంటే ఎన్ఆర్ఈజిపిని కాస్త ఎంజీఎన్ఆర్ఈజిఎస్ గా మార్చారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని అబ్రివేషన్ అడుగుతాడు. వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ ఎంజీఎన్ఆర్ఈజిఎస్ అని అడుగుతాడు. ఏంటి ఎంజీఎన్ఆర్ఎస్ అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ గా దీన్ని 2009లో మార్చడం జరిగింది. అప్పటి నుంచి దీన్ని ఎన్జీఎన్ఆర్ఈజిఎస్ గా పిలుస్తా ఉన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అప్పుడు కేవలం దాన్ని ఏమి చేస్తారంటే కేవలం దాన్ని జాతీయ గ్రామీణ హామీ పథకంగానే పిలిస్తే దాని తర్వాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా పిలవడం జరుగుతుంది. ఇది దీనికి ఉన్నటువంటి టోటల్ వ్యవస్థ. మిమ్మల్ని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ అనే పేరును ఎప్పుడు జోడించాడు అని అడుగుతాడు. 2009 అని చెప్పండి. ఓకేనా? 2009లో దీనికి పేరేం పేరు పెట్టారు సార్ అంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రతిరోజు దినసరి వేతనం ఎంత అని అడుగుతాడు. 307 రూపాయలని చెప్పండి. ఓకేనా? హైయెస్ట్ గా వేతనం ఎంత లభిస్తుంది అంటాడు. 400 రూపాయలు అని చెప్పండి. ఏ రాష్ట్రంలో లభిస్తుంది అంటాడు. హర్యానాలో అని చెప్పండి. ఓకేనా? సో ఈ రకంగా ప్రశ్నలన్నీ కూడా మనకు అడిగేటువంటి అవకాశం ఉందన్నమాట. ఓకేనా? సో సోషల్ ఆడిట్ జరుగుతుంది, గ్రామ సభకి కీలక బాధ్యత వహిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వాటాలు చూసుకున్నట్టయితే 75% ఈస్ట్ 25% గా, అంటే 75% ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే
25% ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీంట్లో ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? మహిళలకు ఇస్తున్నారు. ఎంత శాతం వీళ్ళకి ప్రాధాన్యత ఉంది? 33% వీళ్ళకి ప్రాధాన్యత ఉంది. ఒక దరఖాస్తుదారుడు పనికి అప్లికేషన్ పెట్టుకుంటే ఎన్ని రోజుల్లో పని కల్పించాలని అడుగుతాడు? 15 రోజుల్లో పని కల్పించాలి. గుర్తుపెట్టుకోండి. ఇలా మనకి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని 2005లో తీసుకొస్తే పథకం 2006లో ఇంప్లిమెంటేషన్ జరిగితే 2009లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ అనేటువంటి పథకం రావడం జరిగిందనమాట. ఓకేనా? సో పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏం చెప్పాను నేను? వలసలు తగ్గించాలి, పేదరికాన్ని తగ్గించాలి. ఓకేనా? గ్రామంలో పేదరికం ఉంది, వలసలు తగ్గించాలి. ఏం తగ్గించాలంటే వీళ్ళకి ఏం చేయాలి? మనమే ఉపాధిని కల్పించాలనే ఉద్దేశంతో వచ్చిన పథకమే ఈ యొక్క ఎన్ఆర్ఈజిపి. దాన్ని 2009లో ఎంజీఎన్ఆర్ఈజిపిగా మార్చారు. ఇది ప్రీవియస్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగాడు. ఓకేనా? సో నేను కొన్ని కామెంట్స్ చూస్తున్నాను. కొన్ని కామెంట్స్ లో సార్ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలని అడుగుతున్నారు. అంతేకాకుండా రానున్నటువంటి టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు ఉన్నాయి కాబట్టి ప్రతిదీ ఇంపార్టెంటే. మీరు జనరల్ స్టడీస్ చాలా చాలా గట్టిగా, చాలా స్ట్రాంగ్ గా కూర్చోండి. ప్రతిరోజు ఏదో ఒక సబ్జెక్ట్ ని నిరంతరం నేర్చుకుంటూనే ఉండి షార్ట్ నోట్స్ రాస్తూనే ఉండండి. ఓకేనా? ఎందుకంటే ఈ రోజు ఖచ్చితంగా ఇక్కడి నుంచే ప్రశ్న వస్తుందని చెప్పలేం. ఎందుకంటే ఈ రోజు ప్రశ్నలన్నీ కూడా చాలా చాలా లాజిక్ గా అడుగుతా ఉన్నాడు, చాలా చాలా దగ్గరి సంబంధంతో అడుగుతా ఉన్నాడు. అక్కడికి పోయి చూస్తే మనకు కన్ఫ్యూజ్ అవుతా ఉన్నాం. ఓకేనా? ఇంతకు ముందు లెక్క ఇయర్ అడగట్లేదు, ఇంతకు ముందు యొక్క నినాదం అడగట్లేదు. ఇప్పుడు అన్ని పథకానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఒక దాంట్లో ఇచ్చి ఈ క్రింది వాటిలో సరికానిది ఏంటి అని అడుగుతున్నాడు. కొన్ని సందర్భాల్లో ఈ క్రింది వాటిలో సరి అయినది ఏంటి అని అడుగుతున్నాడు. కొన్ని వాటిలో ఏబి కరెక్టా, బీసీ కరెక్టా, ఏసీ కరెక్టా, అన్ని పైవన్నీ కరెక్టా అని చెప్పేసి మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాడు? ఈ రోజు రోజుకి దేశంలో నిరుద్యోగ స్థాయి పెరుగుతుంది కాబట్టి వాళ్ళలో ఫ్లోర్ చేయాలి. వాళ్ళందరిలో హైయెస్ట్ బాగా చదువుకున్న వ్యక్తి, జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి బయటికి రావాలంటే పూర్తి సమాచారం తెలవాలి. ఓకేనా? సో కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే నేను క్లాస్ చెప్పేటప్పుడు షార్ట్ నోట్స్ రాసుకోండి. అంతేకాదు ఇది సోషియాలజీలో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో సోషియాలజీలో పథకాల కింద మనల్ని అడిగేటువంటి అవకాశం ఉంది. ఓకేనా? తెలంగాణ గ్రూప్ 2లో, తెలంగాణ గ్రూప్ 1లో, తెలంగాణ ఏపీలో, యూపీఎస్సీలో ఉండేటువంటి జనరల్ స్టడీస్లో ప్రతి ఒక్కటి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో పరీక్షలను దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా చదవండి. అంతేకాకుండా మన క్లాస్లో పథకాలతో పాటు సోషియాలజీకి సంబంధించిన క్లాసులు, హిస్టరీకి సంబంధించిన క్లాసులు, కరెంట్ అఫైర్స్ని వాటిని కూడా నేను పీపీటీలు తయారు చేస్తున్నాను. ఓకేనా? అవన్నీ రాయడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ప్రీవియస్ క్వశ్చన్స్ని కూడా ప్రీవియస్లో ఎస్ఐ కానిస్టేబుల్ జరిగిన క్వశ్చన్స్, గ్రూప్ 1, గ్రూప్ 2లో ప్రిలిమ్స్లో, ఇటు గ్రూప్ 2లో జరిగినటువంటి క్వశ్చన్లు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్రెడీ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. ఇన్స్టాగ్రామ్ పేజ్ పేరు కూడా మహేష్ సార్ క్లాసెస్ అని కొట్టండి, దాన్ని ఫాలో అవ్వండి. దాంట్లో ప్రతి ఒక్కటి కూడా నేను క్లియర్గా పెట్టాను. యూట్యూబ్లో కూడా మహేష్ సార్ క్లాసెస్ అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి, మన క్లాసులు వస్తాయి. మన క్లాసులో ప్రతిదీ అక్కడ నేను అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. అంతేకాకుండా ఏదైనా కొత్త నోటిఫికేషన్ వచ్చినా రానున్నటువంటి రోజుల్లో ఇప్పుడు డిప్యూటీ డిఈఓ కానివ్వండి, ఇటీవల రీసెంట్గా పంచాయతీ కార్యదర్శుల పోస్టులు కూడా పెరిగాయని చెప్పేసి ఒక వీడియో చేశాను. వాటన్నిటిని చూడండి. సిలబస్ చూసుకోండి. ఎప్పుడైనా నేను ఆల్రెడీ సిలబస్కి సంబంధించి ఒక వీడియో కూడా పెట్టాను. సిలబస్ని చూసుకొని ముందుకు వెళ్ళండి. ఓకేనా? ఖచ్చితంగా అటు టీజీపీఎస్సీ, ఇటు ఏపీపీఎస్సీలో ఇక రానున్న రోజుల్లో ఉద్యోగం మందే. ఆల్ ది బెస్ట్.